అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆరోగ్యశ్రీ దొంగ బిల్లులతో కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారంటూ గుడివాడ ఈవీఆర్ ఆసుపత్రిపై ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. ఉచిత మెడికల్ క్యాంపు పేరుతో ఆహ్వానించి టెస్టుల కోసం వెళ్లిన వారిపై దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడంతో దంపతులు ఈవీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె సంబంధిత సమస్య ఉందని చెప్పడంతో యాంజియోగ్రామ్ చేయాలంటూ 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పారు సిబ్బంది. అయితే డిశ్చార్జ్ రోజు మోకాళ్ల ఆపరేషన్ చేశామంటూ రోగి దగ్గర వేలిముద్రలు తీసుకున్నారని చెబుతున్నారు బాధితులు. ఇదేంటని అడిగితే మీకు నచ్చింది చేసుకోవాలంటూ బెదిరించారని ఆరోపిస్తున్నారు. తనకు కాళ్లు బాగానే ఉన్నాయని, సర్జరీ చేసిన ఆనవాళ్లు కూడా లేవని చెబుతున్నారు. కనీసం రిపోర్ట్లు అడిగినా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి యాంజియోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేయించుకుందామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ గారిని కలిసాక 15వ తారీఖు డేట్ ఇచ్చారు. 15వ తారీఖు డేట్ ఇస్తే 15వ తారీఖు చేయకుండా 17వ తారీఖు అన్నారు. 17వ తారీఖు వెళ్ళాం. 17వ తారీఖు వెళ్తేనేమో 2 రోజులు ఉండాలని చెప్పారు. దేనికంటే తర్వాత చెప్తానన్నారు, ఏం చెప్పలా. అలా 2 రోజులు అని చెప్పి 4 రోజులు ఉంచారు. 4 రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు. సీడీ అడిగితే 10,000 కావాలని అడిగారు. ఫ్రీ అని పెట్టి మళ్ళీ 10,000 ఆడడం ఎంతవరకు కరెక్టు? యాంజియోగ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బాక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు. అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటే అర్హత ఉందండి దీనికి. నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు. ఒక క్లాత్ కప్పారు. కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీసేసి కొద్దిగా దూది తీసుకొని దాని మీద కాళ్ళకి అలాగా తిచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజక్షన్ చేసినట్టుగా మందులు అన్నీ నా కాళ్ళ చుట్టూ పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్ల పుస్తకం ఉంచుకున్నాడు. ఈయన ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకొక అబ్బాయి వచ్చి ఫోటో తీశాడు. కాళ్ళయన్నీ పీకేసేసి ఇంక నువ్వు లేచిపోమ్మా అన్నారు. మళ్ళీ మందుల బాక్స్ నా చేతికి ఇచ్చి దానికి 50 రూపాయలు పట్టుకోమన్నారు. 50 రూపాయలు మందుల బాక్స్ పట్టుకున్నాను, ఫోటో తీసుకున్నారు. ఆ 50 రూపాయలు ఆ మందుల బాక్స్ మళ్ళీ వాళ్ళు వీళ్ళు మన ఈవీఆర్ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ చూపిస్తున్నారని చెప్పి వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉండి వెళ్ళారు. వెళ్తే ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని 4 డేస్ ఉంచుకొని ఎంజియోగ్రామ్ చేసి పంపించారు. పంపించిన తర్వాత ఈ ఫైల్ అది ఇచ్చారండి. ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్టంట్ వేయాల్సి వచ్చి నేను ఈ ఫైల్ రిఫర్ చేస్తుంటే దాంట్లో మోకాళ్ళకి ట్రీట్మెంట్ చేసినట్టుగా ఆరోగ్యశ్రీ అప్లై చేసినట్టుగా ఉందండి. వీళ్ళని అడిగాను, మోకాళ్ళకి ఏమైనా చేసి అసలు మాకు ఆరోగ్యశ్రీ పెట్టినట్టు కానీ మాకు ఆరోగ్యశ్రీ సంతకాలు కానీ మాకేం తెలియదు బాబు, ఏలు ముద్ర వేసుకున్న సంతకాలు పెట్టుకున్న ఫ్రీ కాబట్టి సంతకాలు పెట్టించాలని చెప్పి పెట్టేశాము. ఆ తర్వాత నేను అది చెప్పారు. దాన్ని బట్టి నేను ఫైల్ తీసుకుని నిన్న ఈవీఆర్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు అడిగితే ఆయన పొంతలేని సమాధానం చెప్తున్నారు.